నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ గా బాబ్జీ ప్రమాణ స్వీకారం. జిల్లా పరిషత్ హై స్కూల్ కి విచ్చేసిన ఎమ్మెల్సీ గోపీమూర్తి. ఆదికవి నన్నయ్య క్యాంపస్ లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వలవల మల్లికార్జునరావు విజయవాడలో గురువారం రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కార్యకర్తలతో తరలి వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. నాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన పదవికి మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా కృషి చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెం టీడీపీ కన్వీనర్ గురువారం విజయవాడలో రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ గా వలవల మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేసేందుకు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సుమారు 200 కార్లతో శేషమహల్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు బాబ్జీకి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు ప్రోత్సాహం మర్చిపోలేదని, నేను ఈ స్థాయికి రావడానికి వారు చేసిన కృషి అని కొనియాడారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేను మీ తోడు ఉంటానని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంపండు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రావడం జరుగుతుంది. అందులో కొన్ని రాని పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. మేము మాకు ఇన్నే వస్తున్నాయి, ఇలాగే ఉన్నది అనే మాట మర్చిపోండి. ఎందుకంటే తెలుగుదేశం మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మనది. కాబట్టి మనం కూడా మరి అధిష్టానానికి ఇబ్బందులు కలిగిస్తే వాళ్ళు కూడా బాధపడే అవకాశం ఉంటుంది. అది లేకపోకుండా మీ అందరూ గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో, మరి శాసనసభ ఎన్నికల్లో 62,500 మెజార్టీతో జనసేన అభ్యర్థిని మనం గెలిపించడం జరిగింది. అంటే అది మీ అందరి కష్టార్జితం. 100% చెప్తున్నాను. ఈ రోజున ఇవాళ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టార్జితులే ఇవాళ అంత మెజార్టీ రావడానికి కారణం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి మీరందరూ పనిచేశారు. మీరు ఏది కోరుకుంటే అది చేయించవలసిన బాధ్యత మాకు ఉంది. అలాగే తప్పనిసరిగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రి గట్టిపట్టి రెడ్డి గారికి, మన జిల్లా మంత్రి రామానాయుడు గారికి అందరికీ కూడా ఇవాళ తెలియజేసుకుంటూ, ముందు మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు కీలక పాత్ర ఆయన పోషించాలి. మా నాయకులకి, కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు దాన్ని సరిచేసి చేయించవలసిందిగా ఈ సభాముఖంగా రామరాజు గారిని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వేళ మరి నన్ను ఇన్ఛార్జిగా చేసిన ఘనత ఇక్కడ కూర్చున్న నాయకుడికే దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో కూడా నా వెన్నంటి ఉండి మరి నాకు తోడ్పాటు అందించిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి వర్షం కురుస్తూ ఉంటే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి వచ్చి మరి ఇక్కడికి 11 గంటలకి రావడం అంటే చాలా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంటుంది. మనకి గౌరవం మనం అందరం గౌరవించే నాయకులు మనం ఉన్నారు. ఏదైనా సమస్యలైనా
ఇబ్బందులున్నా వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తీసుకెళ్తారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ కి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యుడు గోపీమూర్తి విచ్చేశారు. ఉపాధ్యాయులను విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ కి శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యుడు గోపీమూర్తి విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అకాడమిక్ ఇయర్ మొదలయ్యి 2 నెలల కాలం అవుతున్నా ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వతంత్రంగా చదువు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మెగా పేరెంట్స్ మీటింగ్, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ సర్వేలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెప్పలేకపోతున్నారని, ఉపాధ్యాయులకు ఎలాంటి సర్వేలు అప్పచెప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. బర్రా గోపీమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేకమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి పథకాలు నిర్వహిస్తూ ఉంది. కానీ ఆ పథకాల నిర్వహణకి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని మాత్రం నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పని కూడా ఈ రోజున పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల మీద పడతా ఉంది. పాఠశాల తెలిసి 2 నెలలు కావస్తా ఉంది, కానీ ఉపాధ్యాయులు పాఠశాల గదిలోకి వెళ్ళి టీచర్కి పిల్లాడికి స్వేచ్ఛగా పాఠం చెప్పే పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో లేవు. యోగా డే పేరు చెప్పి, పేరెంట్స్ మెగా డేసెస్ పేరు చెప్పి, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ ఆన్లైన్ పేరు చెప్పి ఈ రోజున ఉపాధ్యాయులు అంతర్జాల కమల హస్తాల బంధించేసి స్వేచ్ఛగా పాఠం చెప్పే పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపు విద్యా కమిషనర్ విజయరామరాజు గారు అసెస్మెంట్ బుక్స్ పేరు చెప్పి ఈ రోజున విద్యార్థుల మీద పరీక్ష రాసే అంశాల మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ రోజున పేపర్ల మీద పరీక్షలు రాస్తా పేపర్లు కట్టలు కట్టుకుని ఉపాధ్యాయులు ఇంటికి పట్టుకెళ్లి దిద్దుకుని నెక్స్ట్ డే విద్యార్థులకు ఇచ్చేవారు. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా పుస్తకాల్లో పరీక్షలు రాయించడం, 2 లైన్లే రాయాలి లేదా 5 లైన్లే రాయాలని చెప్పి ఆంక్షలు పెట్టడం, ఒకవైపు విద్యార్థులపై ఆంక్షలతో పాటు ఈ రోజున ఉపాధ్యాయుల మీద ఈ రోజు తలకు మించిన భారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో విద్యారంగంలో ఈ రోజున సంస్కరణల పేరుతో అనేకమైనటువంటి ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఉండేది. టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ కాదు, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి మనో విద్యా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ రోజున చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ కానీ టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ కానీ లేకుండా ఈ రోజున ఆఫీసర్ సెంటర్ ఎడ్యుకేషన్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం పెడుతున్నటువంటి పథకాలకు సెపరేట్ గా యంత్రాంగాన్ని నిర్మించాలని చెప్పి, ఏదైతే ఉన్నత పాఠశాలకి కంప్యూటర్ ఆపరేటర్ని నియమించాలని చెప్పి, క్లస్టర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలో అదనపు పనులు చేయడానికి మరొక కంప్యూటర్ ఆపరేటర్ని నియమించాలని చెప్పి, ఉపాధ్యాయులు మాత్రం బోధనకే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు చెబుతూనే రెండో వైపు 2023 జూన్ నెలతో 11వ పిఆర్సీ కాలం పూర్తయింది. 12వ పిఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. పిఆర్సీ కాలమే 5 సంవత్సరాలు అయితే ఇప్పటికి 2 సంవత్సరాలు 4 నెలల కాలం వృధా అయిపోయింది. ఇప్పటికీ పిఆర్సీ కమిషన్ వేయలేదు. కాబట్టి వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ను ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డిఆర్ ఇవ్వాలని చెప్పి, గ్రాడ్యుయేట్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి, సరెండర్ లీవ్లు ఇవ్వాలని చెప్పి, ఆర్థిక పరమైనటువంటి 25,000 కోట్ల రూపాయల బకాల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ నందు శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాగ్వార్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ కుమార్ పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం క్యాంపస్ లో జాతీయ క్రీడా మరియు తెలుగు భాష వేడుకలను ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడల సామర్థ్యాన్ని పెంచడం, జీవన నిర్ణయాల్లో సహకారం అందించడం వంటి అంశాలను విద్యార్థులకు జాగ్వార్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ కుమార్ వివరించారు. ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మన జీవితంలో క్రీడల ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో వివరించారు. ఆరోగ్య పరిరక్షణలోనే కాకుండా క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమన్వయం, జీవన విలువలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మన ప్రాంతీయ భాష తెలుగు యొక్క గొప్పతనం గుర్తు చేసి దాన్ని సంరక్షించుకోవడం మనందరి బాధ్యతని విద్యార్థులకు సూచించారు. ఎవరైతే క్రీడల్లో మెడల్స్ సంపాదించారో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా తెలుగు భాషా దినోత్సవం ఇప్పటి వరకు
స్టూడెంట్స్ అలాగే మన సార్ కూడా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత చతురత గురించి చెప్పడం జరిగింది. తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్, దేశ భాషలకు తెలుగు లెస్స అని ఎవరన్నారు మీ అందరికీ తెలుసు. సోక్రటీస్ ఇంకొక మాట ఏమంటాడు అంటే, మీరు శరీరానికి చికిత్స చేయాలి అంటే శరీరము మనసు వేరు కాదు, రెండు ఒకటి. సో మనసుకి చికిత్స చేయాలన్నా శరీరం గురించి ఆలోచించాలి, శరీరం గురించి చికిత్స చేయాలన్నా మనసు గురించి కూడా ఆలోచించాలి అంటాడు. ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, అచ్చు బొమ్మలాగా మన భావనలు మార్చలేనప్పుడు మన క్రియలు మార్చి భావాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే, మన మూడు చాలా ఇబ్బందికరంగా చాలా డిప్రెషన్గా ఉన్నారనుకోండి, భావం మనం మార్చలేనప్పుడు ఒక్కసారి లేచి చప్పట్ల కొడుతూ ఐఎమ్ సో హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను, టుడే ఇస్ గుడ్ డే, టుడే ఇస్ గ్రేట్ డే అని మీరు అనండి, ఒక్కసారి ఫిజికల్ యాక్టివిటీతో మానసిక ఉల్లాసం అనేది వచ్చింది. సో భావనలు క్రియలు అనేవి ఒకదానికొకటి అనుసంధానం. అంటే భావనలను మార్చినప్పుడు క్రియలు మార్చి భావనలను కంట్రోల్ చేయొచ్చు. సో అందరూ మంచిగా ఆడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. రెండవది, చాలా మంది విద్యార్థులు చాలా బాగా చెప్పారు తెలుగు భాష గురించి. ఓకే, తెలుగు భాష గిడుగు వెంకట రామమూర్తి గారు, ఇదివరకు మీరు ఒక పుస్తకం చదివారనుకో, పుస్తకం చాలా గ్రాంధికంగా ఉండేది. ఒక వార్తాపత్రిక చదివారనుకోండి, చాలా గ్రాంధికంగా ఉండేది. సో మాట్లాడే భాష వాడుక భాషగా ఉండేది. ఆయన ఏం చేశాడు అంటే, ఈ వాడుక భాష అనేది చాలా సరళంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్లో భాష కానీ, చదివే పుస్తకాల్లో కానీ, ఎక్కడ ఉండే గ్రంథాల్లో కానీ భాష అంతా సరళీకృతం అవ్వాలి అని ఉద్యమం చేసి ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఆయన మనం జరుపుకుంటున్నాం. ఓకే, తెలుగు భాష అనేది అసలు లిపి ఎప్పుడు వచ్చింది అంటే, అది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఆంధ్రుల్ని పరిపాలించిన వారు శాతవాహనులు. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. సంస్కృతం నుండి తెలుగు భాష లిపి వచ్చింది. సో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో లిపి వస్తే, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చోళులు, రేనాడ చోళులు ఫస్ట్ సంస్కృతం నుండి ప్రాకృతం నుండి తెలుగును వేరు చేసి దానికి తెలుగు అని ఒక ప్రత్యేకతను రేనాడ చోళులు తీసుకొచ్చారు. ఆ తర్వాత 11వ శతాబ్దంలో, ఈరోజు మన యూనివర్సిటీ పేరు ఏంటండి, ఆది కవి నన్నయ్య ఏం ట్రాన్స్లేట్ చేశారు, మహాభారతాన్ని. సో నన్నయ్య తిక్కన ఎర్ర 11వ శతాబ్దంలో ఆది కవి నన్నయ్య అసలు ఫస్ట్ తెలుగు కావ్యం రాసినందువల్ల ఆయన ఆది కవి అయ్యారు. దానికి ఆద్యుడు నన్నయ్య గారు. ఆ తర్వాత తిక్కన ఎర్ర. ఆది కవి నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ప్రధాన ఉపాధ్యాయులకి నా తోటి విద్యార్థులకి కూడా శుభ మధ్యాహ్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుగు భాష దినోత్సవం కోసం మాట్లాడతారు. ఈ తెలుగు భాష దినోత్సవం జరుపుకున్నాం. ఈ తెలుగు అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? తెలుగు అక్షరాలు అనేవి బ్రాహ్మిన్ స్క్రిప్ట్ నుంచి తీసుకొచ్చారనమాట. ఈ బ్రాహ్మిన్ స్క్రిప్ట్ నుంచి ఎవరు రాశారంటే, బట్టిప్రోలు అనే ఒక ఆయన దీన్ని రాశారనమాట తెలుగులో. ఇప్పుడు చాలా మంది చెప్పారు, కవుల గురించి చెప్పారు. యాక్చువల్గా మనకి ఆదికవి నన్నయ్య గారు, ఆయన ఒక తెలుగు కవి కదా. సో ఆయనతో ఇచ్చారే ఆది కవి అంటే అది చాలా రచించారు అనమాట. మహాభారతంలో సాంస్కృతిలో ఉన్నదాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసింది ఈయనే. చాలా మంది తెలుగు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతామంటే, ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు కూడా మహారాష్ట్రలో కలిసి ఉండేదన్నమాట. తాడేపల్లిగూడెం శంకర మఠంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివస్వామీజీ మాట్లాడుతూ, వచ్చే నెల 14వ తేదీన ఆదివారం జరగబోవు హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ప్రతి హిందువు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 26 జిల్లాల నుంచి 156 బార్ అసోసియేషన్లు
హిందూ మతానికి చెందిన న్యాయవాదులతో సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హిందూ దేవాలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం, హిందూ మాతృమూర్తులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కబ్జాకి గురవుతున్న ఆస్తులను పరిరక్షించేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై న్యాయవాదులతో హిందూ ధర్మ సమ్మేళనంలో చర్చలు జరుపుతామని తెలిపారు. అందుకు అందరూ హిందూ న్యాయవాదులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరి రామం, మర్ల విశ్వనాథ శర్మ, ప్రయాగ విశ్వనాథ శర్మ, కె ఆంజనేయులు, విఆర్వి ప్రసాద్, బండారు మనోహర్, తాడూరు లీలామాధవ్ పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శృంగేరి జగద్గురుల యొక్క ఆశీర్వాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మఠపీఠ ఆశ్రమపతులు అందరం కూడా కలిసి మాన్యశ్రీ జి కృష్ణకుమార్ గారి యొక్క సహకారంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమగా 26 జిల్లాలతో కూడిన ఈ వ్యవస్థలో 150 బార్ అసోసియేషన్లు ఉంటే దీనిలో హిందూ లాయర్లందరినీ కూడా ఒక వేది మీద తీసుకురావాలి అనే సదుద్దేశంతో పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులతో హిందూ లాయర్ల యొక్క న్యాయవాదుల యొక్క ధర్మ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 14వ తారీఖున అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో సమావేశం అవబోతున్నాం. దీనిలో పర్యటనలో భాగంగానే ఈ రోజున తాడేపల్లిగూడెం ఇచ్చేసి ఇక్కడున్న కోర్టులో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా కలిసి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవీ దేవతల విగ్రహాల మీద, హిందూ రథాల మీద, హిందూ సంఘాల మీద, హిందూ కార్యకర్తల మీద, ప్రధానంగా మా మాతృమూర్తులు చిన్నారుల మీద జరుగుతున్న అనేకమైన భయానకమైన విషయాలను పరిగణలో తీసుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా మరి భూ కబ్జా గురైన అనేక రకాల ఆస్తుల పరిరక్షణ కోసం చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే విషయంలో పూజ్య స్వామీజీల యొక్క సూచన సలహాలు, న్యాయవాదుల యొక్క సూచన సలహాల పరిగణలోకి తీసుకుని అదే రోజున ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేయబోతున్నాం. అన్ని ఆస్తుల విషయాన్ని కూడా దాంట్లో పొందుపరుస్తాం. తద్వారా ఎక్కడైతే కబ్జా గురైనయో పార్టీలకి, కులాలకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా మా దేవాలయాలు, మా హిందూ ధర్మము, మా సంరక్షణ అనే నినాదంతో అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు, తాడేపల్లిగూడానికి చెందిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జి శ్రీకృష్ణ కుమార్, న్యాయవాది, విజయవాడ. ఈరోజు మనతో తాడేపల్లిగూడెం మహానగరానికి పూజ్య శివస్వామీజీ వారు విచ్చేసి ఉన్నారు. ఒక ముఖ్యమైన అంశాన్ని, ముఖ్యమైన విషయం మీద వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 మంది పీఠాధిపతులు ఆలోచించి యోచించి ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి హిందూ న్యాయవాదులకి ఒక వేదిక ఉండాలి. దీని ద్వారా మన ఎండోమెంట్ ఆస్తులు కానీ, స్వామీజీల మీద జరుగుతున్నటువంటి కేసులు కానీ, హిందూ సంఘాల మీద జరుగుతున్నటువంటి కేసులు కానీ, ఇవన్నీ కూడా న్యాయవాదుల ద్వారా ఒక తాటి మీదకి వారిని తీసుకొచ్చి తద్వారా హైందవ న్యాయవాదులను సంఘటితపరిచి మన హిందూ కార్యకర్తల వాళ్ళందరికీ న్యాయం జరిగేట్లుగా చేసే ప్రక్రియని పూజ్య స్వామీజీ, శివస్వామీజీ ఆధ్వర్యంలో, రాధా మనోహర్ దాస్ గారి ఆధ్వర్యంలో ఆలోచించడం జరిగిందండి. దానికి 14 మంది పీఠాధిపతులు కలిసి వస్తున్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పంజా విఘ్నేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యుడు గోపీమూర్తి హాజరయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ హై స్కూల్లో పంజా విఘ్నేశ్వరరావు పదవీ విరమణ సత్కార సభ శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి విఘ్నేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
36 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తి ద్వారా ఎంతో మంది బాలభారత పౌరులను తీర్చిదిద్దిన విఘ్నేశ్వరరావు సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ రామాంజనేయులు, ఎంఈఓ హనుమ, హెచ్ఎం మైనం సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తదుపరి మన వెంకట సార్ గారు రాలేదా? 10th వాళ్ళు రెడీగా ఉండమ్మా. ధన్యవాదాలు సార్. ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. అలాగే జరుగుతుంది. రోజున తన 36 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి ఈ రోజున పదవి విరమణ జరుగుతున్నటువంటి సందర్భంగా అంటే 31వ తారీఖున పదవి విరమణ చేస్తున్నారు. రేపు కాంప్లెక్స్ సమావేశాలు 31 ఆదివారం కాబట్టి పిల్లలందరూ సమక్షంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. అటువంటి 36 సంవత్సరాల పాటు తన ఉపాధ్యాయ వృత్తిలో వేలాది మంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా తన పాత్రని పోషించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే విఘ్నేశ్వరరావు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూనే పదవి విరమణ అనంతరం తన భావి జీవితం తమ సమాజ కార్యక్రమాలకి సమాజానికి ఉపయోగపడే కార్యకలాపాలను రూపకల్పన చేసుకుని సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్తూ రెండో వైపు తన కుటుంబంతో పిల్లలతో అందరితో కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి విఘ్నేశ్వరరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. ఈ నెలాఖరికి ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుటుంబంతోనూ అలాగే మరి సోషల్ యాక్టివిటీస్లోనూ చక్కగా పాల్గొని హ్యాపీగా మరి భావి ఉద్యోగ విరమణ అనంతర జీవితాన్ని హ్యాపీగా గడపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.